మనం గమనిస్తే మనం కొంతమందితో కలవగానే ఈజీగా జెల్లప్ అయి వాళ్ళతో మాట్లాడగలుగుతాం. కానీ మరికొంతమందితో మాత్రం ఈజీగా కనెక్ట్ అవ్వలేం. ఆ వైబ్ మ్యాచ్ గాదు. దీనికి సైకలాజికల్‌గా రీజన్ ఏంటి అంటే మన చిన్నప్పటి ట్రామాస్ మనం చిన్నప్పుడు చూసిన లైఫ్ నుంచి మనకి తెలియకుండానే సబ్‌కాన్షియస్‌గా మనకి ఇచ్చుకున్న ఐడెంటిటీ. ఫర్ సపోజ్ చిన్నప్పుడు మనం ఏదన్నా సర్కమ్‌స్టాన్సెస్‌లో మాట్లాడినా, ఏదైనా పని జేషినా, అది మనకి పెద్ద బ్యాడ్ క్లాష్ ఒచ్చినా గానీ, అంటే మొత్తం నెగటివిటీ జరిగినప్పుడు, నెక్స్ట్ టైమ్ మన బ్రెయిన్ అలాంటి సిట్యుయేషన్స్ ఒచ్చినప్పుడు థ్రెట్ సిగ్నల్స్‌ని పంపిస్తది. అంటే ఇంతకుముందు ఇలా జరిగింది అని డిస్‌ప్లే జేస్తది. మనం దానికి అడాప్ట్ జేసుకొని, అది జేస్తే మళ్ళీ సేమ్ అలాంటి నెగెటివ్ రెస్పాన్స్ ఒస్తది అనేసి, మనం అది జేయడం ఆపేస్తాం. మన ఎనర్జీ డౌన్ అయిపోతది. ఎవరితోనైనా ఒకేలాగా మాట్లాడడానికి, ఎక్కడైనా మీ ఒరిజినల్ ఏదైతే ఉందో ఇన్‌సైడ్ సేమ్ అందరితో అలానే ఉండాలి అంటే, అదే ఎనర్జీ మెయింటైన్ జేయాలి అంటే, సైకలాజికల్‌గా ఇది ప్రాక్టీస్ జేయండి. ఇప్పుడు ఏంటి అంటే, మన బ్రెయిన్‌కి పాత వెర్షన్ అలవాటయిపోయింది. పాతది రెగ్యులర్‌గా మనం జేసే వాటిని సేఫ్‌గా ఫీల్ అయితది. కొత్తది ఏదైనా జేయాలి అంటే అది భయపడతది. అంటే ఎందుకంటే అలవాటు లేని విషయాలు బ్రెయిన్ ఇప్పటి వరకు ఎక్స్‌పీరియన్స్ జేయలే గాబట్టి అది థ్రెట్ లాగానే ఫీల్ అయితది. ఇప్పుడు మనం ఏం జేయాలి అంటే, మనం ముందు ఇచ్చుకున్న ఐడెంటిటీకి కొత్త ఐడెంటిటీ ఇవ్వాలి. నేనెవరితోనైనా మాట్లాడగలుగుతా, ఏ సర్కమ్‌స్టాన్సెస్‌లోనైనా ఉండగలుగుతా అని ఫస్ట్ జెప్పుకొని అండ్ జస్ట్ చెప్పుకుంటే సరిపోదు. ఇది ప్రాక్టికల్‌గా అప్లై జేయాలి. అండ్ ఇంకొకటేంటి అంటే, ఒకటేసారి హై ఎనర్జీతో మాట్లాడుతా అంటే అది మిస్‌ఫైర్ అయితది. చిన్న చిన్నగా స్టార్ట్ జేయాలి. అంటే ఇప్పుడు మీ వైబ్ మ్యాచ్ అయ్యే వాళ్ళతో మాట్లాడలేకపోతున్నారనుకో, వాళ్ళ దగ్గరికెళ్ళేసి ఫస్ట్ జస్ట్ హాయ్ చెప్పడానికి స్టార్ట్ జేయండి. అలా కొన్ని సార్లు రిపీట్ అయిన తర్వాతకి నెక్స్ట్ ఐ కాంటాక్ట్ ఇవ్వడానికి స్టార్ట్ జేయండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొంచెం స్మాల్ టాక్ జేయడానికి స్టార్ట్ జేయండి. ఇలా రిపీట్ అయితున్న కొద్దీ మీ బాడీ అడాప్ట్ జేసుకుంటది దాన్ని. సేఫ్‌గా ఫీల్ అయితది. ఇప్పుడు ఇన్ని సార్లు రిపీట్ జేసింది గాబట్టి, అది ఆల్రెడీ నేను చేసే థింగే అని ఫీల్ అయిపోతది. ఇప్పుడు నెక్స్ట్ జేయాల్సింది ఏంటి అంటే, మీ వైబ్ మ్యాచ్ అయ్యే వాళ్ళతో ఎలా అయితే మాట్లాడతారో ఎనర్జీతోని, సేమ్ ఎనర్జీని వైబ్ మ్యాచ్ కానోళ్ళతోని గిట్లా అదే ఎనర్జీ తీసుకురండి. అంటే వాళ్ళు మీ బెస్ట్ ఫ్రెండ్ అనుకోని ఎలా అయితే మాట్లాడతారో అలా మాట్లాడండి. ఫస్ట్ కొంచెం అటు ఇటు అవ్వచ్చు. ఓకే. అది జూసి ఆగిపోకండి. మళ్ళీ ప్రాక్టీస్ జేయండి. ఇది ప్రాక్టీస్‌లో పెట్టిన తర్వాతకి మీరు ఎక్కడున్నా, ఎవరితో ఉన్నా సేమ్ ఎనర్జీతో ఉంటారు. మీ ఎనర్జీ డ్రాప్ అవ్వదు.